హాయ్ హలో వెల్కమ్ టు శ్రీవాణి బ్లాగ్స్. ఈరోజు మన వీడియో అయితే కుకింగ్ వీడియో. ఏంటంటే చిన్న పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఎగ్ బిర్యానీ. చుట్కి బాబు ఏడుస్తుండు వీడియో ఇస్తే కన్నయ్య అయితే పిల్లలు ఎంతో ఇష్టంగా మా పిల్లలు నా చిన్న పిల్లలు తినేది. మీకు కూడా చిన్నపిల్లలు ఉంటే ఎంతో బాగా యూజ్ అవుతుంది. ఈ రెసిపీ అయితే ఖచ్చితంగా యూజ్ అవుతుంది అనుకుంటున్నా. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. సబ్స్క్రైబ్ టు శ్రీవాణి బ్లాగ్. వీడియోలోకి వెళ్ళిపోదామా? ఓకే, అయిపోయింది. ఇంకా ఎగ్స్ అయితే ఉడకబెట్టడానికి అయితే నేనైతే ప్రిపేర్ చేస్తున్నా. వంట అయితే నేను చేయను, మా అక్క చేస్తుంది. కానీ ఇవైతే కొన్ని చిన్న చిన్నవి అందియడం అయితే మన పని. ఇంకా ఎగ్స్ ఉడకబెట్టడానికి ఇంకా మేమైతే ఉన్నాం మంచిగానే ఉంది. అందుకే ఇంకా పిల్లలు ఉన్నారు కాబట్టి ఒకటికి రెండు తింటారని ఎక్కువనే తెచ్చింది మా డాడీ. ఇంకా మేజర్ ఏంటి మనకు కొత్తిమీర పుదీనా ఇవైతే బాగా ఉండాలి. ఇక వాళ్ళు అందులోకి కాంబినేషన్ చికెన్ ప్రిపేర్ చేస్తుంది అక్క అయితే. ఇంక ఇవైతే వాటి కోసమే ఎగ్ బిర్యానీలకి టమాటాలు ఉల్లిపాయలు అవన్నీ ఎగ్స్ అయితే ఉడికిపోయినాయి. ఇంకా చూడండి ఇట్లా అయిపోయింది. ఇంకా అక్క అయితే చుట్కీ పాప ఇంకా నా ఎంబడచ్చి ఫోన్ ఇయ్యే ఇదే పని. చుట్కీ పాపది ఇంకెంతసేపు అని ఇంకా అక్క అయితే చేస్తుంది. మంచిగా అన్నీ అవి వేసింది, మసాలా దినుసులు అవన్నీ వేసి. అంటే గంజి వేడి కాలేదు వేస్తుంది. నేనైతే నిన్నటి ఉగాది బూరె అయితే తింటున్నా. ఖాళీగా ఉండి ఏం చేయాలో వీడియో తీసుకుంటూ అని. ఇంకా అక్క అయితే ఈ కొత్తిమీర ఇవన్నీ లేనిదైతే అస్సలే టేస్ట్ ఉండదు మనకైతే. అందుకే మా డాడీ అన్నీ తీసుకొచ్చిండు. ఇంకా అక్క అయితే అన్నీ వేసేసింది, మసాలా దినుసులు మొత్తం, ఆకు అవన్నీ. ఇంకా అవన్నీ నాకు తెలియదు, అక్కనే వేస్తుంది ఎప్పుడైనా కుకింగ్. వేసింది అన్నీ మంచిగా. అవి అయితే వేగిన తర్వాత ఉల్లిపాయలు టమాటాలు అవన్నీ వేస్తుంది అన్నమాట. నేను ముందే చెప్తున్నా. మిర్చి టమాటాలు వేయలేదు, ఇంకా మిర్చి ఇట్లా వేసింది. అయితే ఇందులో చిట్కా ఏంటిదంటే మనం అన్ని మసాలా దినుసులు పర్ఫెక్ట్గా వేస్తేనే టేస్ట్ అనేది ఉంటుంది. మళ్ళీ తర్వాత పిల్లలైతే ఎక్కువ ఘాటు ఉంటే చిన్నపిల్లలు అస్సలే తినరు. సో ఆ ఘాటు విరగడానికి ఇందులో అయితే పెరుగు కర్డ్ వేస్తేనైతే ఆ ఘాటు విరిగిపోతే టేస్ట్కి టేస్ట్, కారంకి కారం తక్కువ ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. సో ఇదే చిట్కా నేను చెప్పేది. అయితే ఎప్పుడు ఎగ్ బిర్యానీ చేసినా పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకుంటే అయితే మంచిగా మసాలాలన్నీ పర్ఫెక్ట్గా వేసుకోవచ్చు. అలా ఘాటు పోయేలాగా కూడా ఉంటుంది. ఇదే చిట్కా. పిల్లలు అయితే మంచి ఇష్టంగా తింటారు. ఇక మేము ఎక్కువ ఫ్రై చేయలేదు అక్క ఎందుకు అనేసి. పిల్లలు మళ్ళీ ఫ్రై చేస్తే అందులో ఉన్న ప్రోటీన్స్ పోతాయి అనేది నా అభిప్రాయం. సో అందుకోసమని చేయలేదు. ఇంకా వాటర్ అయితే పోసింది. ఇక ఎన్ని బియ్యంకో అన్నీ పోస్తుంది మా అక్కనే. మనకు తెలియదు ఎన్ని పెట్టిరో అసలు ఏం చేస్తారో కూడా. నేను వీడియో తీసుకుంటా పిల్లలకైతే, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే ఈ రెసిపీ మంచిగా యూజ్ అవుతుందని. ఇంకా వాటర్ అయితే పోస్తుంది కొలత ప్రకారం. 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్, అంతే. 1 గ్లాస్కి 1.5. ఒకవేళ ఎక్కువసేపు నానబెడితే సరికి పోసుకున్నా అయిపోతుంది. ఒక అర్ధగంట అట్లా నానితే అయితే బియ్యం అయితే నానితే గ్లాస్కి గ్లాస్ వాటర్ పోస్తే మంచిగా అవుతుంది, మెత్తగా కాకుండా. ఇక ఒకవేళ 10 నిమిషాలు అట్లా అయితేనేమో గ్లాస్కి 1.5 గ్లాస్ పోస్తే సరిపోతుంది, కరెక్ట్ మంచిగా ఉంటుంది. అదైతే ఖచ్చితంగా. ఇక మొత్తానికైతే ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూడండి, చూస్తేనే నాకైతే నోరు ఊరిపోతుంది. ఇంకా సర్వ్ చేసేసినాం. ఇంకా మా పిన్ని అయితే సర్వ్ చేస్తుంది, మా మమ్మీ వాళ్ళ చెల్లి. ఇంకా మళ్ళీ మనకి వేసుకోవడైతే కాంబినేషన్ చికెన్ సూప్ అన్నది, చికెన్ సూప్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా ఇక ప్లేట్లో ఇక తినడమే ఆలస్యం. చూస్తేనే నోరు ఊడిపోతుంది. ఈ చిట్కా అయితే ఖచ్చితంగా పాటించండి. పిల్లలు అయితే ఎంతో ఇష్టంగా తింటారు. నేను చెప్పింది అయితే చూడండి. ఎగ్ అవంతా మళ్ళీ పెరిగేసారు కదా, ఎట్లా అస్సలే ఉండదు. అన్నం కూడా ఎంత మంచిగా పుల్లలో అయిందో. వాటర్ కూడా ఎక్కువసేపు నానితే సరికి వేయండి, లేకపోతే 1.5 గ్లాస్ వేయండి, మంచిగా అవుతుంది అన్నం కూడా. చూడండి మెత్తగా అయిందా, మంచిగా పుల్ల ఇట్లా మంచిగా అయింది. అట్లా అవుతుంది అన్నం అట్టుకోకుండా. ఈ ఎగ్స్ దొరకబడుతుంది మా అమ్మ. సబ్స్క్రైబ్ ద శ్రీవాణి బ్లాగ్స్.